హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి ఒక ఐస్ ఫ్రేమ్ మిషన్. ఇది అంటే లైవ్ ఐస్ క్రీమ్ అనమాట. పైన మనం అంటే ఒక దోశ పినువలో మనం దోశ కాల్చినట్టు ఫ్రెష్గా మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ చేసిస్తారనమాట. ఈ మిషన్లో వచ్చి మనకు కండెన్సర్ వచ్చి ఫుల్ అండ్ ఫుల్ డస్ట్ ఫామ్ అవ్వడం వల్ల మనకు వచ్చి అంటే ఓవర్ హీట్ అయ్యి ట్రిప్ అవ్వడం జరుగుతుంది. సో ఇది దేనివల్ల అట్లా జరుగుతుందంటే, ఈ మోడల్ దీని డిజైన్ ఏమంటే ఎయిర్ వచ్చి మనకు బ్యాక్ సైడ్ నుంచి అంటే బయటికి త్రో అయ్యేటట్టు ఈ మోడల్ ఇచ్చున్నారనమాట. అంటే లోపల కంప్రెసర్ సైడ్ నుంచి హీట్ లాగి అట్లా కండెన్సర్ ద్వారా బయటికి వదిలేటట్టు. ఆ విధంగా ఉన్నప్పుడు మనకు బయట ఉన్న డస్ట్ అన్ని లాగి కండెన్సర్ కాడ వచ్చి లోపల పక్క ఆపేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఫుల్ డస్ట్ ఫామ్ అయిపోయిందంటే ఎయిర్ అయితే బయటికి పోదు. అప్పుడు వచ్చి కండెన్సర్ ఓవర్ హీట్ అవ్వడం వల్ల మనకు అంటే టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల మనకు ట్రిప్ అవడం అనేది మామూలుగా బోర్డు అనేది ఆపేస్తుంది. దానివల్ల మనకు కూలింగ్ లేదు, పైన ఐస్ రాలేదు అనేది కంప్లైంట్ ఇది. సో మనం ఆ ఫ్యాన్ ప్యానల్ అనేది మనకు రిమూవ్ చేసేసి లోపల ఆ కండెన్సర్ అనేది మనకు క్లీన్ చేయాల్సి వస్తుంది. ఊరికే లైట్గా లేదు, చాలా ఇరుక్కోవడం వల్ల మనకు ఎయిర్ అనేది పూర్తిగా మనకు లోపల పాస్ అవ్వకుండా ఉండడం వల్ల ఆ విధంగా మనకు ఓవర్ హీట్ అవ్వడం జరిగింది. ఇది వచ్చి డైరెక్ట్గా మనం బ్లోయర్ వరకు ఫస్టే పెడితే అది పోయేటట్టు లేదు. మనం బ్రష్తో బాగా దాన్ని ఫ్రీ చేసేసి దాని తర్వాత ఎయిర్ బ్లోయర్ బాగా నీట్గా కొట్టడం వల్ల మనకు ఫ్రీ అయిపోతుంది.
కండెన్సర్ అనేది మనం నీట్గా క్లీనింగ్ అయితే అయిపోయింది. కండెన్సర్ మొత్తం మనం క్లీన్ చేసిన తర్వాత ఫ్యాన్ బ్లేడ్ కూడా మనం పైన ఉన్న డస్ట్ క్లీన్ చేసుకుంటే మనకు ఎయిర్ త్రోయింగ్ అనేది కొంచెం బాగుంటుంది. రెక్క కూడా మనకు ఫ్రీగా బాగా రొటేట్ అవుతుంది అనమాట. ఇది నార్మల్ 16 వాట్స్ ఫ్యాన్. ఇది మంచి ఫోర్స్గా తిరుగుతుంది. అందుకే మనకు బయట నుంచి ఆ డస్ట్ని తీసి కండెన్సర్ కాడ ఇరికిచ్చేసింది. ఈ డిజైనే అలాంటి డిజైన్. ఇది మంచి 2 స్టెప్ వాళ్ళు ఇచ్చున్నారు దీనికి. అంటే మనకు ఎంత పైన కాయలు ఎంత త్వరగా మనకు ఐస్ రావాలనేది ఈ కంప్రెసర్ వర్కింగ్ అనేది ఉంటుంది అనమాట. 1.5 టన్ కంప్రెసర్ ఇది. చాలా టైట్గా లోపల పెట్టేటట్టు ఉన్నది. ఫిట్టింగ్ మొత్తం అయినాక మనం జస్ట్ మిషన్ ఆన్ చేసి మనం చెక్ చేసేద్దాము. పక్కాగా మనకు అంటే టైమింగ్తో సగా వస్తుంది, ఇంతసేపు రన్ అవుతుంది అనేది. మనకు ఐస్ అయితే ఆన్ మిషన్ కంప్రెసర్ రన్ అవ్వగానే పైన ఐస్ అనేది మనకు స్టార్టింగ్ వచ్చేస్తుంది. త్వరగా ఒక 5 మినిట్స్ కూడా లేదు, మనకు లోపల అంటే పైన మనకు ఐస్ వచ్చి అంత ఫామ్ అయిపోతుంది అనమాట. పైన మనం ఏదైనా పెడితే ఐస్ క్రీమ్ అయ్యే అంత టెంపరేచర్ వచ్చేస్తుంది అక్కడ. అంటే ఫ్రేజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చినట్టు లైక్ చేయండి. మన ఛానల్కి ఒకవేళ కొత్తగా వచ్చి వీడియో చూస్తున్నారంటే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.